స్తోత్రం. యేసయ్య నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ ఆదివారం సాయంకాలపు ఆరాధన చేసిన అందరినీ దేవుడు దీవించును గాక. ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన మహాత్మాలను వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకరమైన దేవ, మరొకసారి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి, మీ మాటలు వినడానికి నువ్వు చూపిన నీకు చిత్తమైన కృపను బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈరోజు ఈ ఆరాధన కార్యక్రమం అంతా కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని మాతో మాట్లాడి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. తద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రార్థనతో ఈ సాయంకాలపు ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాకరుణకు పరిశుద్ధుడైన దేవా, మేము స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఇది ఘనపరుస్తూ స్తుతిస్తున్నాం. మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము ప్రభువా. ఈరోజు ఈ ఆరాధన అంతా కూడా నీకు మహిమార్థంగా జరుగునట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయమును మీ కృపను మాకు అనుగ్రహించును. నజరేయుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన పాడొచ్చు, పాటలు పాడుతూ యేసయ్య నామాన్ని మహిమ పరుద్దాం.
మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. హల్లెలూయా.
డెలివరెన్స్. హల్లెలూయా. ఓ లిబర్టీ, ఫ్రీడమ్, డెలివరెన్స్. పడిన చోటే, పడగొట్టబడిన చోటే దేవుడు నిలబెట్టబోతున్నాడు. పడిపోయిన చోట, పడగొట్టబడిన చోట దేవుడు లేవనెత్తబోతున్నాడు. కట్ల చేత నడిపించబడ్డ స్థలములోనే దేవుడు నిలబెట్టి వాడుకోబోతున్నాడు. బంధించబడిన స్థితిలో నుండి దేవుడు విడిపించబోతున్నాడు. నీ స్టోరీ అంతా మార్చివేస్తున్నాడు. క్రొత్తగా నీ జీవితాన్ని ఒక మలుపు నింపబోతున్నాడు. గతమునంతా తొలగించి నూతనమైన జీవితాన్ని అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. విడిపించబోతున్నాడు. స్వేచ్ఛను అనుగ్రహించబోతున్నాడు. స్వతంత్రతలోకి దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది, అక్కడ స్వతంత్రత ఉంటుంది, అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, అక్కడ విడుదల ఉంటుంది. దేవుడు తన ఆత్మతో నింపి నీ బంధించబడిన స్థితిలో నుంచి నీవు లేవనెత్తబోతున్నాడు. నీ కట్లని నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ కట్లన్నీ దేవుడు తప్పివేయబోతున్నాడు. నువ్వు పడిపోయిన చోట్ల నుంచి ఆ స్థలంలోనే, ఆ ప్రజల మధ్యలోనే లేవనెత్తబోతున్నాడు, లేపబోతున్నాడు. అటువంటి దైవ కృప, అటువంటి దైవ అనుగ్రహం మీ మీదకి వస్తున్నది. దేవుని అనుగ్రహం మీ మీదకి వస్తున్నది. ఫేవర్ అపాన్ ఫేవర్, గ్రేస్ అపాన్ గ్రేస్. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప, నూతనమైన కృప, నూతనమైన దీవెన, నూతనమైన ఆశీర్వాదంలోనికి దేవుడు నిన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. విడిపించి బలపరచబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు. ఆయన ఏమైనా చేయగలడు. ఇంకా నీ జీవితం ఏమీ కాలేదు. ఆయన ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. నా దేవునికి యేసయ్యకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. నీ జీవితాన్ని నూతనపరచడానికి ఆయన ఉద్దేశించి ఉన్నాడు. లేవనెత్తడానికి ఉద్దేశించి ఉన్నాడు. బలపరచడానికి ఉద్దేశించి ఉన్నాడు. స్థిరపరచడానికి ఉద్దేశించి ఉన్నాడు. దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. మరొక నూతనమైన కృపను దేవుడికి అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు అనుభవించిన కృప కాదు అది, ఇప్పుడు ఉన్న కృప కాదు అది, వేరొక కృప, దీవెనకరమైన కృప, యోసేపు మీదకి అనేకమైన కృప, దానియేలు మీద ఉన్న కృప, అబ్రహాము మీద కలిగిన కృప. ఆ కృప దేవుని ఆత్మ చేత అభిషేకించబడే కృప, దేవుని ఆత్మని మీద కుమ్మరించబడే కృప. దీని ద్వారానే, ఆ కుమ్మరింపు ద్వారానే, కృప వెంబడి కృప ద్వారా నడిపించబడతావు. భూషణమైన ఆశీర్వాదాలతో దేవుడు తృప్తిపరుస్తాడు. శబదర సికబదర లదరలలల. చూస్తావు, ఈ కార్యాలు చూస్తావు, ఈ కార్యాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఇదంతా దేవుని పట్ల ఎందుకు చేయాలనుకుంటున్నాడంటే తన నామానికి మహిమ తెచ్చుకునే వరకు మాత్రమే.
మహిమ ఘనత ప్రభావంలో కలుగుగాక. దయచేసి అందరూ కూర్చోండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకుడు, దేవుని దాసుడు జాన్సన్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, మీ యొక్క బంగారు పాదాలను ఆదిస్తోత్రాలు. మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని పునరుద్ధానాన్ని నాకు అనుగ్రహించినప్పుడు మీకే కృతజ్ఞతాస్తుతులు. మా జీవితాలను చేసిన లెక్కలేని గొప్ప కార్యాలను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో తండ్రి చెల్లించాలని మీ యొక్క మాటలు మా అందరికీ అనుగ్రహించుకుని సమస్త ప్రభావం చెల్లించుకుని దేవస్థానాన్ని గురించుకున్నాను. ఇక్కడ 7వ మొదటి వచనంలో చూడండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసేది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడానికి ఆయన యాకోబును ఇశ్రాయేలుగా మార్చారు. అంటే ఇశ్రాయేలు అంటేనే ఆశీర్వదించబడిన జనమని అర్థం. మనందరం కూడా ఈ కాలంలో దేవుని చేత ఆశీర్వదించబడడానికి పిలువబడిన జనాంగం. మనం కూడా ఇశ్రాయేలు ప్రజలమే. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రతి బిడ్డలు కూడా ఇశ్రాయేలు ప్రజలే. మరి ఆ కాలంలో దేవుడు కొన్ని శాపగ్రస్తమైన వాటిని మీ వద్ద నుంచి దూరం చేసుకోండి, వాటి జోలికి వెళ్ళొద్దు, వాటిని ఆశ్రయించద్దు, వాటిని లేటిని కూడా మీ దగ్గరికి తీసుకురావద్దు, అవన్నీ కూడా మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి అని దేవుడు చెప్తూ వచ్చారు ఇశ్రాయేలు ప్రజలకు. అయితే వారు మరి ఎరుకో పట్టణాన్ని జయించిన తర్వాత అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. దేవుడు యెహోషువకు చెప్పాడు, మీ ఎదుట ఏ మనుష్యుడు కూడా నిలవలేడు, నువ్వు యుద్ధం చేస్తే నీ ముందు ఎవరు కూడా నిలబడలేదని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. వీరు ఎరుకో పట్టణాన్ని జయించిన తర్వాత ఒక చిన్న గ్రామమైన చిన్న పట్టణము హాయి అనే పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు. అయితే అందరూ వెళ్ళలేదు, కానీ ఒక 3,000 మంది పంపించడం జరిగింది. వాళ్ళు కొద్దిమందే కదా అని వారిని ఈజీగా అంటే సులభంగా జయించవచ్చు అని చెప్పి 3,000 మందితో మరి అక్కడ యుద్ధానికి పంపించడం జరిగింది. అయితే వారు అక్కడికి వెళ్ళి వారితో హాయి పట్టణస్తులతో యుద్ధం చేస్తూ ఉన్నారు, కానీ వారు అక్కడ వారిని జయించలేకపోతున్నారు. వారందరినీ అక్కడి నుంచి తరిమి
మరి తరిమి వేశారు ఇశ్రాయేలు ప్రజల్ని. వారు మరి ఆ చిన్న గ్రామమైన హాయి పట్టణస్తులు తరిమేశారు. మరి వారు ఆ తరిమి వేయబడిన తర్వాత తిరిగి వచ్చి యెహోషువకు చెప్తే యెహోషువను మరి అక్కడున్న పెద్దలు మరి గోత్ర పెద్దలు అందరూ కూర్చొని దేవుని యొక్క గుడారం ఎదుట మరి సాగిపడి నమస్కారం చేస్తూ దుఃఖంతో మరి ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి ఇది మరి 3,000 మందిని పంపించిన ఇంత చిన్న గ్రామం కూడా మనము జయించలేకపోయాము. ఏమైంది విషయం ఏంటంటే వారు విచారిస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడారు. వీరందరూ కూడా పరిశుద్ధపరుచుకొని ఆ సన్నిధికి ఆయన సమూహంలో వారందరూ కూడా గోత్ర పెద్దలందరూ కూడా పరిశుద్ధపరుచుకొని మరి దేవుని యొక్క సన్నిధికి రావడం జరిగింది. వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే వారిలో ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆకాన్ అనే వ్యక్తి ఏ గోత్రం వాడంటే యూదా గోత్రపు వాడు. యూదా గోత్రానికి చెందిన వ్యక్తి. ఆకాను యూదా గోత్రానికి చెందిన వ్యక్తి అన్నమాట. ఆయన ఇశ్రాయేలు గోత్రానికి చెందినవాడు. దేవుని ఆజ్ఞలు పాటించమంటే దాని ప్రకారం నడుస్తున్నవాడు. అయినప్పటికీ ఈ ఆకాను మరి లోకం వైపుని చూడటాన్ని బట్టి మరి లోకములో ఉన్నది మరి నేత్రాశ, శరీరాశ, జీవపడము మన వాక్యం సర్విస్తున్నది. అని ఏం చేశాడు? ఆ శక్తమైనది తనతో పాటు తెచ్చుకున్నాడు. శక్తమైనది తనతో పాటు తెచ్చుకొని తన గుడారంలోనే ఒక గొయ్యి తీసి తన గుడారం మధ్యలో పెట్టేసుకున్నాడు. కొంత వెండిని తీసుకొచ్చాడు, బంగారాన్ని తీసుకొచ్చాడు. అలాగే మరి అక్కడున్న వస్త్రాలు తెచ్చుకొని శ్రేష్టమైన తన గుడారంలో పెట్టుకున్నాడు. చూడండి, దేవుడు వాటి వేటిని కూడా మీరు తెచ్చుకోవద్దు, ముట్టుకోవద్దు అంటే ఆ లోకంలో ఉన్న వాటిని మరి ఆశించి అవన్నీ తెచ్చి తన గుడారంలో పెట్టుకున్నాడు ఆకాను. అది పెట్టుకోవడం వల్ల ఆ ఇశ్రాయేలు ప్రజల మీదకి మరి దేవుని యొక్క ఉగ్రత అలాగే శాపము మరి రావడం జరుగుతుంది. అందును బట్టి మరి వారు చిన్న గ్రామమైన హాయి పట్టణాన్ని కూడా జయించలేకపోయారు. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మనము అపజయాలు చూస్తూ ఉంటాం. ఇది ఈ విషయంలో మనం ఎందుకు మరి జయం పొందలేకపోవచ్చున్నామంటే మరి కొన్ని సందర్భాల్లో మనం కూడా మరి లోకానికి సంబంధించినవి ఏవైనా మరి మన గృహాల్లోకి తెచ్చుకుంటున్నామో మనం ఆలోచించుకోవాల్సిందిగా దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అవేవి మనకు పెద్ద పాపంగా కనిపించకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అవి చాలా శక్తిమైనవి, శాపగ్రస్తమైనవి. ఇప్పుడు అవి వెండి బంగారములు తన అవసరానికి తెచ్చుకొని ఉండొచ్చు, కానీ అవి దేవుడు వాటిని ముట్టొద్దు, తీసుకోవద్దని చెప్పినప్పుడు ఆయన ఆజ్ఞను పాటించకుండా చేయటాన్ని బట్టి మరి తన సమాజం అంతటి మీదకి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి వచ్చింది ఆ శాపం. అయితే మనం కూడా మరి మన ఇంట్లో టెలివిజన్స్ ఉంటాయి, అందరికీ సీరియల్స్ చూస్తూ ఉంటారు. అవే పాపం కాదు అనుకుంటాం. అలాగే మూవీస్ కూడా ఇంట్లో మూవీస్ వస్తూ ఉంటాయి, టీవీలో మూవీస్ వస్తూ ఉంటాయి. చర్చెస్కి వెళ్తానే ఉంటారు, కానీ అవి చూస్తానే ఉంటారు. మరి చిన్ననాటి నుంచి కూడా క్రైస్తవులుగా ఉండటం కూడా మరి ఇంట్లో టీవీస్లో మూవీస్ అన్నీ చూస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా మనకు అల్పంగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో చాలా విలువగా ఉంచుతాడు. మనం ప్రతి ఒక్కటి దేవుని ఎడల మనము భయభక్తులు నిలుపుతున్నామో లేదో ఆయన గమనిస్తూనే ఉంటాడు. మరి ఇవన్నీ మనము చేయకుండా, పాటించకుండా ఆయన దగ్గర నుంచి మనము గొప్ప కార్యాలను ఎలా ఎక్స్పెక్ట్ చేయగలము? మన జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేయాలంటే ఆయన ఎలా కల్పించుకొని చేయగలడు?
మన జీవితంలో మన గృహాల్లోనే మనము ఈ శపితమైన వాటిని విసర్జించకుండా, వాటిని మనము దూరంగా పెట్టకుండా, దేవుని యొక్క మార్గంలో మనం నడవకుండా, దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించకుండా ఉన్నట్లయితే మన జీవితాల్లో మన విజయాన్ని అన్నిటికీ కూడా పొందుకోలేము. మన అపజయాలు పొందుకుంటూనే ఉంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచి ఉన్నాడు. అంటే మనము ప్రతి విషయంలో జయించాలని, ఈ లోకాన్ని పాపాన్ని మనము జయించాలని ఆయన మనందరినీ ఏర్పాటు చేస్తున్నాడు. అయితే మనము మరి చేసే చిన్న చిన్న విషయాలై ఉండొచ్చు. అవి మరి ఎంతో దేవుడు వాటిని మరి గమనిస్తూ ఉంటారు కనుక మన గృహాల్లో మొదటగా మనం శాపగ్రస్తమైనవి మన గృహాల్లో నుంచి మనం తీసివేసుకున్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం చూసేవారుగా ఉంటాం. ఇక్కడ చూడండి, యెహోషువ 7వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసింది. ఎట్లనగా యూదా గోత్రంలో జరాహు ముని మనవడు జబ్ది మనవడకు తన్మే కుమారుడు అయిన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించేను. చూసారా? యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగుచుండని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేలు దగ్గరనున్న ఆయనను పురమునకు ఎరుపు నుండి వేగుల వారిని పంపవారు వెళ్ళి ఆయపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి ఆయన్ని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళింది. కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయేది. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి మరియు తమ గమని యొద్ద నుండి శిల్పారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసేది. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయేను. యెహోషువ తన బట్టలు చుట్టుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మొక్కుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించుతుంది? మేము యోర్దాను అవతల నివసించుట మీరు ప్రభువా కనికరింపుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను? కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోసుకొందువు. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నాడు, నేను వారితో చేసిన నిబంధనను వారు విని ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంగి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాప
శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుక తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు దానిని నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు మరి చక్కగా మరి యెహోషువతో విషయమంతా చెప్పడం జరిగింది. శాపగ్రస్తమైంది మీ దగ్గర నుంచి తీసేసుకుంటేనే మీకు తోడుగా ఉంటాను. మీరు లేచి మరి అలా చేయాలని మీకు చెప్పినప్పుడు మరి యెహోషువ ఆ విధంగానే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో మరి దాన్ని చేయడం జరిగింది. అక్కడ గోత్ర పెద్దలందరూ పిలిపించి వారందరినీ పరిశుభ్రపరిచి దేవుడి సముఖంలో నిలబెట్టి మరి శాపగ్రస్తమైనది మన దగ్గర ఉంది, మరి ఎవరి ఉంది ఏంటి అని మొత్తం విచారణ చేయడం మరి ఆకాన్ అనే వ్యక్తి తన గుడారంలో మరి అది తీసుకొని వచ్చి అక్కడ బాధ పెట్టిన విషయం అంతా చెప్పడం జరిగింది. వెంటనే అది యెహోషువతో ఉన్నవారు ఆ గుడారంలోకి వెళ్ళి మరి బయటకు తీసుకొచ్చేసి అతను తన కుటుంబ వారిని అలాగే తాను కలిగిన వారిని అన్నింటినీ తీసుకొని ఆకూరు లోయలో తీసుకెళ్ళి అక్కడ రాళ్లతో కొట్టి అతను చంపవేసి అది మొత్తం మూసేసి అక్కడ కాల్చివేయడం జరిగింది. అప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు శాపమంతా కూడా తొలగింది. చూడండి మరి దేవుడి బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము ఏదైనా శాపగ్రస్తమైనవి ఇంకా మన గృహాల్లో మనం నడుచుకుంటూ ఉన్నాము. దేవుడి కార్యాలను మనము చూడలేము. అలాంటి శాపగ్రస్తమైనవి మన దగ్గర ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన కొన్ని తీసివేసుకోండి, వాటి జోలికి వెళ్ళతున్నప్పుడు వాటిని మనము ఇంకా వాటిని పెట్టుకొని ఉంటే మన జీవితాల్లో దేవుని యొక్క కృపను మనము పొందుకోలేము. అలాగే మరి దేవుని యొక్క కృపకు పొందుకున్న ఇశ్రాయేలు అంటే ఉదయము మరి ఆరాధనలో దేవుని బిడ్డ సిస్టర్ గారి ద్వారా మాట్లాడారు. కృప అంటే ఆశీర్వాదము. కృపకు అర్థం ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదమే. దేవుని యొక్క ఆశీర్వాదం అబ్రహాముకు దేవుడు ఇచ్చింది ఏంటంటే తనతో ప్రపంచమంతా కూడా ఆయన ద్వారా ఆశీర్వదించబడతారని దేవుడు సెలవిచ్చాడు. ఆయనను విశ్వాసంతో తండ్రిగా చేశాడు. అబ్రహాము ద్వారా ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము కలిగిన ఆశీర్వాదం అంతా కూడా మనందరికి వస్తుంది. అదే దేవుని యొక్క కృపను పొందుకున్న మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఆకాను చూడండి, మరి శపితమైన దానిని తన గుడారంలోకి తెచ్చుకోవడాన్ని బట్టి మరి మరి దేవుని యొక్క కృపలో నుంచి కలుగుతూ ఆ శాపానికి అపాపానికి బలైపోయాడు. తన గృహము అంతా కూడా తను కలిగి ఉన్న సొంతంతా కూడా కాల్చివేయబడి రాళ్ళతో మరి కొట్టేసి కాల్చేశారు మొత్తం. ఆ కోరు లోయలో అన్న అది ఇప్పటికి కూడా మరి ఉందని మరి వాక్యంలో సెలవిస్తూ ఉన్నాను. దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఇలాగున ఆశీర్వదింపబడదు అని వాక్యం సెలవిస్తున్నాను. దేవుని ఎడల మనందరం కూడా భయభక్తులు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని ఎడల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారు.
ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా శత్రువులుగా ఉన్నవారు. వారు అన్య దేవతలను ఆరాధించేవారు ఉన్నారు. అయితే ఆ శక్తమైన దాంట్లో నుంచి కూడా ఆ మోయాబు స్త్రీ అయిన రూతు తన అత్తగారైన నయోమితో కలిసి ఆ శక్తమైన దానిని విడిచిపెట్టి ఆ మోయాబులో నుంచి మరి రొట్టెల గృహమైన బెత్లెహేముకు రావడానికి ఇష్టపడింది. మోయాబు స్త్రీ మరి అక్కడ వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో అక్కడ అన్యులు అన్నమాట. అంతా మరి విగ్రహారాధికులు అన్యులు ఉన్న ప్రాంతం. అయితే తన అత్తగారైన మరి నయోమి ద్వారా మరి దేవుని విషయాలు తెలుసుకొని ఉండొచ్చు. అయితే మరి వాటిలన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని దగ్గరకు రావాలని తను తలుచుకుంది. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుతుంది. అందుకు రూతు నా వెంబడ రావద్దని నన్ను విడిచిపోమని నన్ను తట్టుమారు పొందొద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చూసారా రూతు ఎంత చక్కగా చెప్పుకున్నదో. నన్ను ఇక్కడ ఉండవద్దు, మోయాబులో ఉండొద్దు, మోయాబులోనే ఉండమని చెప్పొద్దు, నేను నీతో కూడా వస్తాను, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో నేను కూడా అక్కడికి వస్తాను, నీవు నివసించే చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనం అవుతాడు, నీ దేవుడే నా దేవుడుగా ఉంటాడని రూతు మరి తన అత్తగారైన నయోమితో చెప్తుంది. అక్కడేమో ఆకారేమో లోకం వైపు చూసి శపితమైన దాన్ని తెచ్చుకుని తన గుడారంలో పెట్టుకుని శాపాన్ని తెచ్చుకున్నాడైతే, ఇక్కడ రూతేమో శపితమైన దానిని విడిచిపెట్టి మరి ఆశీర్వదించబడిన ఇశ్రాయేలు మరి బెత్లెహేము పురానికి ఆశీర్వాదానికి కారణమైన జనాంగంతో కలిసిపోవడానికి ఇష్టపడింది. మరి అక్కడికి రావడాన్ని బట్టి దేవుడు తన పట్ల మరి ఎంతో గొప్ప ప్రణాళిక ఉన్నాడు. యూదా గోత్రంలో మరి మరి ఆ యూదాలో నుంచే దేవుడు మరి ఈ రూతు, మనము రూతు గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే 4వ అధ్యాయము చివరిలో ఉంటారు. 21వ వచనం, 21, 22వ వచనం. బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిను కనెను, యెష్షయి దావీదును కనెను. చూసారా రూతు మరి బెత్లెహేము రావడాన్ని బట్టి మరి బోయాజుతో వివాహమై బోయాజు ద్వారా మరి ఓబేదును కంటే ఓబేదేమో యెష్షయిని కన్నాడు, యెష్షయి దావీదును కనెను, దావీదు మరి దావీదు కుమారుడుగా యేసయ్య కూడా ఈ లోకానికి అదే వంశం నుంచి రావడం జరిగింది. అక్కడ ఆకాను కూడా యూదా గోత్రపు వాడు. ఇక్కడ మరి చూస్తే మరి రూతు కూడా అదే గోత్రానికి సంబంధించిన వ్యక్తిని మరి ఆయనైతే మరి అక్కడ శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళిపోయాడు. ఏమైతే
వంశావళిలో యేసయ్య యొక్క వంశావళిని వంశావళికి ఆశీర్వాదకరంగా దేవుని యొక్క కృప పొందుకున్న వ్యక్తిగా ఉంటున్నాం. మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని చేత ఎన్నుకోబడ్డ బిడ్డలుగా, దేవుని చేత పిలువబడిన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు రూతు వలె దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని యొక్క మార్గంలో నడవాలని దేవుడు ఈ మాటల్లో తెలియపరుస్తున్నాడు. చిన్న చిన్న విషయాలు అయ్యవచ్చు. ఈ మొబైల్స్, టీవీలు ఇవన్నీ కూడా దేవునికి ఎంతో దూరం చేసేవిగా అపవాది ఉపయోగించుకుంటున్న సాధనాలుగా ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ ఎడిక్ట్ అయిపోతున్నారు. వీటిల్లో వాళ్ళ జ్ఞానానికి మించినవి కూడా అన్ని మొబైల్స్లో ఉంటున్నాయి. ఇప్పుడు అవన్నీ ఎన్నో శబ్దమైన వస్తువులు ఉన్నవి. ఇవన్నీ కూడా దేవుని కృపలో నుంచి తొలగిపోవడానికి అవకాశం ఉన్న వస్తువులు, సాధనాలు అన్నమాట. అయితే మనము దేవుని సన్నిధిలో మన గృహాల్లో శబ్దమైనవి ఏమీ లేకుండా చూసుకుంటే లోకం ఈ లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాలు. ఆకారం అదే వెండిని, బంగారాన్ని, విలువైన వస్త్రాలను వాటిలన్నింటినీ తెచ్చుకొని తన గృహంలో పెట్టుకొని ఏ విధంగా శాపగ్రస్తుడయ్యాడు. ఈ లోకం వైపు చూసి ఈ లోకంలో ఉన్నవాడికి ఆకర్షితులమై మన కుటుంబాల్లో కూడా దేవుని యొక్క కృపలో నుంచి మనం తొలగిపోయే వారంగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నారు. అవి సీరియల్సే కావచ్చు, సినిమాలే కావచ్చు. టీవీలో మేము బయటకు వెళ్ళట్లేదు కదా, మూవీస్ చూడట్లేదు కదా అనుకోవచ్చు. కానీ అవి ఇంట్లో మనం చూసినా, థియేటర్లోకి వెళ్ళి చూసినా ఒకటే, మూవీసే. అవన్నీ కూడా దేవుని కృప నుంచి మనల్ని తొలగించే సాధనాలుగా ఉన్నాయి. మనందరం కూడా చిన్న వయసులో నుంచి దేవుని మాటలు వింటూ ఉన్నాం. ఇవి పాపం కాదు కదా అని మనకు అనిపించవచ్చు. కానీ దేవుడు ప్రతిదీ చిన్న విషయాల్లో కూడా ఆయన పట్టించుకుంటూ ఉంటాడు. మన జీవితాల్లో మనము ఆశీర్వదించబడే వారుగా ఉండాలి అంటే మన జీవితాల్లో కూడా కొన్ని దేవునికి ఇష్టం లేనివి మనం తొలగించుకున్నప్పుడు ఆశీర్వాదానికి మనం కూడా ఆయన యొక్క ఆశీర్వాదంలో పొందుకుంటాం. దేవుడిచ్చి ఆ గొప్ప కృపను మనం పొందుకుంటాం. కృప వెంబడి కృపలో మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రూత్ అయితే ఆ గొప్ప కృపను పొందుకున్నది. బోయజు ద్వారా దయ పొందుకొని యేసయ్య యొక్క వంశావళిలో ఉండటానికి, అలాగే దేవుని యొక్క గృహంలోకి వచ్చి ఆశీర్వాదము ఒక గృహంలోకి వచ్చేసింది. ఆ మోయాబనే ఆ శబ్దమైన దానిలో నుంచి విడిచిపెట్టేసి ఆశీర్వాదాన్ని కోరుకున్నారు. అలాగే మనం కూడా ఆశీర్వాదాన్నే కోరుకోవాలి. శాపగ్రస్తమైన మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించబడాలి. మన జీవితాల్లో ఏదైనా మనకు ఓటమిలు వస్తున్నాయంటే మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ విషయంలో కూడా మనకు అపజయం అనేది కలగదు. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని వాక్యం సెలవిస్తున్నది. ఆయన మన పక్షాన నిలిచి ఉండాలంటే దేవుడు పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడు. ఆయన పాపులను ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, రక్షిస్తాడు. అయితే పాపాన్ని క్షమించడు. అది ఏదైనా కావచ్చు, అది చిన్నదైన పెద్దదైన పాపం అనేది దేవుడు క్షమించడు. అయితే పాపమును ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, రక్షిస్తాడు. మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని చెంతకు యేసయ్య దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించే దేవుడు. ఆయన కృపను మనం
మరి భయానకమైన పరిస్థితులు జరుగుతూ ఉండగా మన కుటుంబాలు మొదటిగా దేవునికి ఇష్టం లేనివి శపితమైన వాటిని మనం తీసివేసుకోవాలి. అవి చిన్న చిన్నవే అవ్వచ్చు, ఎంతో పెద్దగా కనపడకపోవచ్చు, కానీ దేవుడు ప్రతి దానిని కూడా పట్టించుకుంటూ ఉంటాడు. ఆయన ఎడల మన భయభక్తులు కలిగి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత చక్కగా కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఈ బిడ్డ నా మార్గంలో నడుస్తూ ఉన్నాడు, నా ఆజ్ఞ మార్గంలో నడుస్తూ ఉన్నాడు, నన్ను అనుసరిస్తూ ఉన్నాడు, నన్ను వెంబడిస్తూ ఉన్నాడు. ఈయనకు ఈ కష్టం వచ్చింది, వాటిని అన్నింటిలో నుంచి విడిపించాలని ఆయన దృష్టి నిలుపుతారు. మనం ఏమి పాటించకుండా ఏమి చేయకుండా దేవుడు నాకు అసలు ఏమీ చేయట్లేదు, నా జీవితంలో ఏం చేయట్లేదంటే ఎట్లా చేస్తాడు? మనలో లోపాలను పెట్టుకొని దేవుడిని మనం ఎంతవరకు ఆయన దగ్గర నుంచి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనలో ఉన్న లోపాలు మనం తీసేసుకుంటా, మనం సరి చేయబడకుండా ఆయనలో నుంచి మనము ఆశిస్తాము ఎంతవరకు మరి కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి. మరి యవ్వనస్తులు అలాగే మరి పిల్లలతో సహా ఈ రోజుల్లో అందరూ కూడా సెల్కి టీవీకి అడిక్ట్ అయిపోయి ఎంతగానో వేరే విషయాలు మరి తన స్టడీస్ మీద దృష్టి పెట్టట్లేదు, అలాగే దేవుని విషయాల మీద కూడా దృష్టి లేదు. ఎంత సమయాన్నైనా వాటి మీద పెడుతూ తమ జీవితాలను అర్థం చేసుకుంటూ ఉన్నారు. వారి యొక్క గోల్స్ కూడా మర్చిపోతూ ఉన్నారు. మరి దేవుని యొక్క గృహాలుగా పిలువబడిన ఇశ్రాయేలు ప్రజలుగా మనందరం కూడా పిలువబడ్డాం. ఆశీర్వాదాలకు కారకంగా ఉండటానికి పిలువబడ్డాం మనం. అయితే మన గృహాల్లో ఏ విషయంలో కూడా దేవునికి ఇష్టం లేనివి ఏదున్నా వాటినన్నింటినీ తీసేయడానికి మరి మనం ఈ రోజు నుంచే మరి వాటిని మన జీవితాల నుంచి తీసేసుకున్నాం. శాపగ్రస్తమైనవి ఏమి కూడా మన గృహాల్లో లేకుండా ఆయన యొక్క అనుగ్రహం కావాలి, ఆయన యొక్క తోడు, ఆయన యొక్క దయ కావాలి, ఆయన కృప మనకు కావాలి. కృప వెంబడి కృప మనం పొందుకోవాలి. మనం ఆయన యొక్క మహిమలోకి, అత్యధిక మహిమలోకి ప్రవేశించగలరు. మనందరం కూడా మరి అట్టి కృపలో దేవుడు మనందరూ నడిపించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయగాక. చిన్న విషయాల గురించి మరి ఈ చెప్పబడిన వాక్యాన్ని మన మధ్యలో ఉన్న దేవుడు ప్రార్థన నడిపిస్తారు. ఇంకో చిన్న మాట చెప్తానే, నేను ప్రేరేపించుకుంటా ఉన్నాను. దేవుడు ఆశీర్వాదం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందరినీ జ్ఞాపకం చేయమంటే చేస్తున్నాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం ద్వారా దేవుడు మాట్లాడారు కదా. ఇశ్రాయేలీయులు దేని విషయమై తిరుగుబాటు చేశారంట? మంచి వాటి గురించా? శపితమైన దాని గురించి తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు రాయబడింది, కానీ ఒక్కడ చేసిన దానికి ఇశ్రాయేలు అందరికీ పేరు వచ్చేసింది. ఇశ్రాయేలు అందరూ చేశారు ఆ పని. ఇశ్రాయేలు జనాంగమంతా తిరుగుబాటు చేశారు, ఆకారు మాత్రమే చేశారు. దాచబడ్డ రహస్యం, ఆ మాయ, సాతాన్ని మిమ్మల్ని మాయ చేస్తున్నట్లు ఒక శపితమైన దాని గురించి దేవుడు మాట్లాడుకోతున్నాడు. ఆ రోజున ఏదైతే
రప్పని చేయడం కొట్టుకొని పోతే పర్లేదు. క్రైస్తవ సమాజము సేవకులని చెప్పబడుతున్న వారు, ఆత్మ సంబంధులని చెప్పబడుతున్న వారు, ఆత్మ చేత అభిషేకించబడ్డామని చెప్తున్న వారు సైతము శాపాలను దగ్గర పెట్టేసుకుంటున్నారు. శాపాలను వారు హృదయంలో పెట్టుకుంటున్నారు, వారి ఇళ్లలోకి తీసుకొని వస్తున్నారు. ఫస్ట్ అంట శాపము ఒక వ్యక్తి మీదకి, ఒక కుటుంబం మీదకి, ఒక సమాజం మీదకి రాదు, హృదయంలోనికి వస్తుంది. ఎలా? ఆలోచన ద్వారా. ఆ ఆలోచన ద్వారా హృదయంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏం చేసేస్తాము? ఒక్కసారి అపవాది శాపగ్రస్తమైన ఆలోచన మన హృదయంలో పెట్టాక, మన మనసులోకి పెట్టాక వాడు ఊరుకోడు, మన మైండ్లోకి వచ్చాక మనం ఊరుకో. హవ్వ అదే కదా చేసింది. అది తినొద్దు, అది తినొద్దు, అది తినొద్దు, అది తినొద్దు, ఆ పని చేయొద్దు. వాళ్ళు సృజించిన దగ్గర నుంచి చెప్తా ఉన్నాడు. ఒక్కరోజు వచ్చి వాడు ఆలోచన చెప్పాడు, అయిపోయింది. ఇక్కడ శపితమైన దాని విషయమే తిరుగుబాటు చేశారంట. అంటే శపితమైన దాని విషయమే తిరుగుబాటు చేయడం అంటే అర్థం ఏంటంటే, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఏది చేసినా అది శాపమే. మొదటి సమూయేలు 15:22-23 దేవుడే చెప్తున్నారు. మాట గైకొనుట, దేవుని ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము. కొట్టేటప్పుడు అర్పించడం కాదు, ఇంకా విలువైన అర్పించడం కాదు, కానీ నా మాట వినుట శ్రేష్టం. నా మాట వినకపోతే శాపం. అక్కడ ఆకాని ఏం చేశాడంటే తెలిసి చేశాడు. అది అందుకు శాపము ఊరికినే రాదు. తెలిసి దేవుని మాటలు, తెలిసి దేవుని ఆజ్ఞలు, తెలిసి దేవుని వాక్యాన్ని తెలిసి చేస్తే దేవుడు ఏం తీసుకొస్తాడనంటే, ఆల్రెడీ నువ్వు తెలిసే చేస్తున్నావు, అంత మూర్ఖత్వంలో నువ్వు వచ్చావు కాబట్టి, అంత హృదయనాట్యత నీలో ఉంది కాబట్టి, ఇక నీకు నా దీవెన పనికి రాదు, శాపమే నీ ఎత్తి మీద తీసుకొచ్చి ఆయన పెట్టేస్తాడు. ఎందుకంటే తర్వాత ఆకారం అని తెలిసిన తర్వాత ఎవరున్నారు మీలో చెప్పండి పని చేసిన వాళ్ళు అని అంటే, ఆకారం ముందుకు వెళ్ళాను కూడా, నేనే చేశానని చెప్పాడు. కానీ దేవుడు ఆజ్ఞ అతిక్రమణ. ఈ సమయంలో ఎక్కడ ఈ మాట వింటున్న వాళ్ళు, ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళు, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతూ శాపగ్రస్తమైన దాన్ని మీ దగ్గర ఉంచుకుంటున్నారంట. హల్లెలూయా. ఆజ్ఞ ఏమిటి? ఆ ఆజ్ఞ అని అంటే, ఉదయకాల సమయంలో దాని గురించి ప్రస్తావన వచ్చింది. పాజిటివ్గా దేవుడు మాట్లాడారు బ్లెస్సింగ్ గురించి. దేవుడు దాని గురించి ఉన్న లోపాన్ని ఈరోజు నాతో చెప్పి సరిచేయాలని, దానికి సంబంధించిన దీవెన స్వతంత్రించుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, ఆల్రెడీ పాత నిబంధనలో 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన ఆజ్ఞ, దాన్ని చాలా మంది సేవకుల సైతం తప్పుగా బోధిస్తున్న ఆజ్ఞ, అదే 10వ భాగము. దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేస్తుంటే నేను చెప్పాల్సి వస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనంటే మనం ప్రేమించే 10వ భాగాలు. మీరు కొందరు దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వకుండా మింగేస్తున్నారు. మీకు వచ్చిన దానిలో ఏ మార్గాలు కూడా వస్తున్నాయో, ఆ లాభంలో నుంచి, ఆ సంపాదనలో నుంచి ఆయన భాగాన్ని ఆయన ఇవ్వకుండా
మరి దశమ భాగము ఇంకా మీకు వచ్చిన దాని గురించి కొంత భాగము ఇవ్వకుండా అది మీరు తింటున్నారు, మీరు అనుభవిస్తున్నారు. అది శాపమును మీరు ఎంతో కాలంగా తింటున్నారు. ఆల్రెడీ శాపగ్రస్తమైన పూజిస్తూ ఉన్నారు. శాపగ్రస్తమైన దానితో మీ పనులు చేసుకుంటున్నారు. ఎందుకు శాపగ్రస్తమైన అంటున్నానంటే దేవునికి చెందాల్సి దేవునికి చెందకుండా నీవు తింటే దేనికన్నా చేస్తే శాపమే. ఆయన దగ్గరికి వెళితే అది దీవెనగా మారి నీ యొద్దకు వస్తుంది. అయితే ఎలా ఇవ్వాలి? మీకు వచ్చిన దాంట్లో నుంచి మామూలుగా సండే కానుకలు వేసుకున్నట్టుగా వేయకూడదు. కానుక దశమ భాగము సపరేట్గా తీయాల్సింది. ఎవరెవరికి ఎట్లా వస్తుంది అందరికీ వింటున్న వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి ఈ రీతిగా ఈ విషయంలో తప్పిపోతూ మీకు తెలుసో తెలియకో శాపగ్రస్తమైన దాన్ని మీరు కూడా ఉంచేసుకుంటున్నారు. మీరు కూడా వాటిని ఉపయోగించుకుంటున్నారు. ఆకాశంలో అదే చెప్పాడు, అది మీరు ముట్టుకోవద్దు, మీరు తీసుకోవద్దు, దానిని వదిలేసేయండి. కానీ దాన్ని ఏం చేశాడు? తెచ్చి పెట్టుకున్నాడు. తెలిసి తెచ్చి పెట్టుకున్నాడు. అది ఫస్ట్ తెచ్చి పెట్టుకున్నప్పుడు కొన్ని దినాలు నాకు ఏం కాలేదేమో, కానీ తరువాత ఒక రోజున బయటపడింది. అది ఎక్కడి దాకా వచ్చిందనంటే కుటుంబం భస్మం అయిపోయేదాకా వచ్చింది. అంతేకాదు, ఆ ఒక్క వ్యక్తి చేసిన దాన్ని బట్టి ఒక చిన్న పట్టణం మీద కూడా ఇశ్రాయేలు గెలవలేక అసహాయ స్థితిలోనికి వెళ్ళిపోయారు. మరి వాగ్దానం చేశాడు కదా యెహోషువతో, ఇశ్రాయేలుకు నేను మిమ్మల్ని కనానుకు చేరుస్తాను, మీకు ఏది అడ్డొచ్చినా తొలగిస్తాను అన్నాడు కదా. ఎప్పుడు మన జీవితాల్లో ఆయన చేసిన వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఎప్పుడు ఆయన ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడతాయి అనంటే ఆయన ఆజ్ఞల మార్గాలు నడుస్తూ ఉన్నంత కాలము అవి నీ జీవితంలో నెరవేర్చబడుతూ కొనసాగుతాయి. నువ్వు ఎక్కడైనా గొప్పగా తినేసి ఆయన ఆజ్ఞకు లోబడకపోతే స్ట్రక్ అయిపోతే వాగ్దానాలైనా నిబంధనలైనా దేవుని ప్రణాళికలైనా మరణాన్ని దాన్ని సరి చేసుకొని కొనసాగించగలిగితే మరణం ఆగిపోయినవి మరణ ఆరంభం అవుతాయి. ఒకవేళ మీ జీవితంలో కార్యాలు ఆగిపోతే, మీ జీవితాల మీద శాపం ఉన్నది అని మీరు భావిస్తూ ఉంటే, మీకు గ్రోత్ లేకపోతే, మీకు ద్వారాలు తెరవబడకపోతే, ఒకవేళ ఈ లోపాన్ని బట్టి ఆగిపోయాయేమో, ఈ లోపాన్ని బట్టి విజయం చూడలేకపోతున్నారేమో, ఈ లోపాన్ని బట్టి దేవుడు ఉన్న స్థితిలోనే ఉంచేసేయడం ముందుకెళ్ళకుండా మీకు ఎంత వచ్చిన ఒక 1000 రూపాయలు వచ్చినా దానిలో 100 రూపాయలు లేదా 200, 10,000 వస్తే ఏముంది 1000 లేదా 2000, 3000. మలాకి 3:10 ఉన్నది మీకు అర్థమైతే, మలాకి 3:10 ఉన్నది అర్థమైతే అస్సలు 10వ వంతు ఇచ్చే విషయంలో వదిలేస్తారు. ఇవ్వడానికి ఇష్టపడతారు, ప్రేమగా ఇస్తారు. 10వ వంతు కంటే కొత్త నిబంధనలు మీరు పాటిస్తారు. ఏముందో తెలుసా? మీరు దశమ భాగాన్ని నా మందిరంలోనికి తీసుకొని రండి, మీరు అడగండి మీకేం కావాలో, ఏం చేస్తానన్నాడు. మీరు ఇచ్చిన దాన్ని మాత్రం ఇస్తా, మీరు ఇచ్చిన దానికి 2 ఇస్తా, 10 ఇస్తా కాదు. ఆకాశపు ధననిధిని నీ కొరకు విప్పుతా, నేను ఆజ్ఞాపిస్తా. ఏం చేస్తారు ఆజ్ఞాపిస్తే? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తా. ఒకవేళ ఫైనాన్షియల్గా డల్ అవుతుంటూ గ్రోత్ లేకపోతే, బిజినెస్ కానీ పరిస్థితులు కానీ అల్లకల్లోలంగా కనుక ఉంటే దశమ భాగం విషయం సెట్ చేసుకోండి. ఇంకా ఫైనాన్షియల్ విషయం అనే చెప్తున్నారు కదా, సిస్టమ్ అనుకోవద్దు. ఏ విషయంలో మీరు ఎదగలేక, విజయం చూడలేక, ఆటంకంగా అడ్డుగా ఉన్నాయో, ఈ ఆజ్ఞ లోపము కనుక ఉంటే ఇమ్మీడియట్గా పరిష్కరించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరండి. క్షమించమని 1000 సార్లు చెప్పి వదిలేయొద్దు, కానీ క్షమించమని అడిగిన తర్వాత మీరు పాటించడానికి వెంటనే అడిగిన ముందుకు వేయండి.
దేవుడు మీ అందరి పట్ల మనందరి పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే పట్టజాగ్రత్త విస్తారమైన దీవెనలు కుమ్మరించాలని. ఓకేనా? ఇదే ప్రాస్పరిటీ మెసేజ్ అని కొట్టిపడేగాకండి. దైవ చిత్తము, దేవుని నిర్ణయము ఇది బోధించకపోతే చాలా మందికి దీవెనలు పోగొట్టుకుంటారు. బోధించొద్దని చెప్పిన వాళ్ళకి ఎటు అక్కడ ఉంటుంది. కాబట్టి దేవుడు నన్ను బోధించమంటున్నాడు ఈ ఆజ్ఞ విషయంలో. సౌలు కూడా కదా ఎవరిని మొత్తాన్ని గురించేమన్నాడు. ఎవరు అమ్మోనీలా వాళ్ళైనా ఏం చేయమన్నాడు? వాళ్ళందరినీ నువ్వు తుడిచేయమన్నాడు. మాట చెప్పాడు. సౌలు ఏం చేసి ఇచ్చాడు? శ్రేష్టమైన తెచ్చుకొని పెట్టుకున్నాడు. బాగా కళ్ళకు కనిపించినాయి, హృదయానికి బాగా నచ్చాయి, మనసుకు నచ్చాయి, తెచ్చుకొని పెట్టేసుకున్నాడు. ఎవరి కళ్ళు కప్పుతామో? మనుషుల కళ్ళు కప్పుతామో? సేవకుల కళ్ళు కప్పుతామో? దేవుడి కళ్ళు కూడా కప్పేస్తామా? దేవుడికి కూడా అబ్బో కళ్ళ కట్టాలని చూస్తారు చాలా మంది. చూస్తాడు ఒకరోజు చెప్తాడు ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత చూస్తాడు. తెచ్చిపెట్టుకున్నాడు. ఏం జరిగిపోయింది? ఆయన ఏదైతే వద్దన్నాడో అది శాపము అని అర్థము. నా జీవితంలో దేవుడు తన పరిచర్యలకు నడిపించినప్పుడు స్టార్టింగ్లో కొన్ని వదిలేయమని చెప్పాడు. కొన్ని వదిలేయమన్నాడు. అది ఆస్తిపరమైన కావచ్చు, వస్తువుల పరమైన కావచ్చు. కొన్ని వదిలేయమన్నాడు. అవునే అది కొన్ని వదిలేయి అని అన్నాడు దేవుడు. ఉన్నదే వదిలేసేమన్నాడు. దేవుడే వదలమంటే ఇంకా నాకేం ఆశీర్వాదం ఉన్నా కూడా, అది ఉన్నా కూడా నాకేం ఆశీర్వాదం దేవుడు వదలమంటే. కాబట్టి ఈ రోజున మనము ఈ సేవకులు చెప్పినట్టుగా సినిమాలు, సీరియల్ మనకు తగదు. కొంతమంది మంచి మంచి సినిమాలు చూడాలని కూడా బోధించేవాళ్ళు ఉండొచ్చు. దానిలో మంచి తీసుకోండి అని బోధించేవాళ్ళు ఉండొచ్చు. కానీ అది దైవ చిత్తానుసారమైన వాక్యానుసారమైన బోధ కాదు. మంచి తీసుకోవాల్సింది మంచి ఉండేది వాక్యం మాత్రమే. సమాజంలో ఆ కార్యక్రమాల ద్వారా ఏ మంచి మనకి జరగదు. సినిమాలు చూసే స్థితి చూస్తున్న వారికి ఉంది. ఇక్కడ యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళు కూడా ఉంది. చూడొద్దు అంటే చూడొద్దు, నీకు ఇష్టమే, వదలలేవు. అప్పో నాకు పిచ్చి ఆ సినిమాల కోసం ఎన్ని తక్కువ తిన్నానో చిన్నప్పుడు నాకు తెలుసు. మా ఇంట్లో ఎక్కువ దెబ్బతిన్న నేనే. ఏ విషయం? సినిమాలు చూసే విషయం, టీవీ దగ్గర పరిగెత్తుకెళ్ళే విషయం. నేను చాలాసార్లు ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. మనకి చిన్నది అనిపించింది దేవుడికి భూతత్తులా కనిపిస్తుంది. భూతత్తులో చూసినట్టుగా మనకి పెద్దది అనిపించింది దేవుడికి. ఈ రోజున కొన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో టీవీయే లేకుండా పోయిందన్న నేను. దేవుడు అది లేకపోయినా బ్రతకగా సంతోషంగా ఉండగలిగేటువంటి కెపాసిటీ దేవుడు ఇచ్చాడు. ఒకవేళ ఉండటం శాపమేమో, నా పిల్లలు తప్పిపోతారేమో, నేనేమన్నా చూడగలుగుతానేమో. చాలాసార్లు దాని గురించి నేను ఆలోచించాను. ఒక్క టీవీయే కదా, అందరు సేవకులలో ఉంటనే కదా. కొంతమంది నాకు చెప్పారు, సేవకులకి వెళ్ళినప్పుడు అంత సినిమాలు చూస్తూ ఉన్నారంట. నా చెవులకి వినపడ్డాయి. దగ్గర వ్యక్తులు చెప్తే అసలు దేవుని కార్యము, దేవుని చిత్తము కానే కాదు. కాబట్టి ఇది చిన్నదే, ఇది పెద్దది కాదే. ఎంతో మంది చెప్తున్నారులే అని కనుక ఇప్పుడు వినేవాళ్ళు కనుక ఇది చెప్తే, ఇది వింటున్నప్పుడు సరి చేసుకోకపోతే ఇది చివరికి ఏమవుతుందంట? శాపము. శాపము. అనవసరంగా ఈ బుల్లి చిన్న చిన్న విషయాల ద్వారా సాతాను గాడికి నెత్తి మీద కుప్పడు పెట్టకముందే దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు అడిగి పెట్టండి. ఈ మాట దేవుడు దీవించునుగాక. ఇంకా మనలో దేవుడు ఏదైతే వద్దంటున్నాడో
దాని జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు, దాన్ని తీసివేయి అంటున్నాడు. అదొకటి. రెండవది, ఏది చెయ్యమంటున్నాడు, ఏది చేయాల్సిందో అది చేయలేకపోతే ప్రమాదకరమని అంటుండగా సరి చేసుకున్నామా? కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నామా? ఇప్పటిదాకా జరిగి ఉంటే ఉండొచ్చు, తెలుసో తెలియకో చేస్తే ఉండొచ్చు, గుడ్లో పోయి దాన్ని ఒకరు కొట్టుకొని పోతూ ఉండొచ్చు. దేవుడు సేవకులు మాట్లాడిన తర్వాత మరొక సేవకురాన్ని సమయం అయిపోతున్నప్పుడు మాట్లాడించాడంటే మీకు శాపము సమీపం ఉందేమో. ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఉన్న దీవెన కూడా పోగొట్టుకుంటాం. వాటి నుంచి ఉన్నది ఆల్రెడీ దేవుడు దీవించిన దాన్ని కూడా పోగొట్టుకుంటాం. వద్దు మనకెవ్వరికి అసలు రాకుండాగాక సరి చేయబడతాము. దేవుని ఆత్మ చేత ప్రార్థన చేసుకున్నాం. కొద్దిసేపు ప్రార్థన గడుపుతామా? ఒక 5 నిమిషాల ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్పిన లోపం మీలో ఉంది, మనలో ఉంది, చూస్తున్న వారిలో ఉంది. ఒక చిన్న అవున ప్రభువా, నీకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా నేనే తీసుకుంటున్నాను, నా దగ్గరే ఉంచుకుంటున్నాను. మేము తింటున్నది శాపానికి సంబంధించినవి గ్రహించలేకపోయాము. క్షమించండి ప్రభువా, ఆ విషయంలో క్షమించండి నాయన. మా కార్యాలు జరగకపోవటానికి ఈ లోపం అయితే క్షమించండి. అలాగే నాయన సినిమాలు, సీరియల్ చిన్నవే కదా, మేము కాసేపు ఆనందం అంటానికి చూస్తున్నాం అనుకోని ఆ ఆనందంలో ఎంత శాపాన్ని తెచ్చిపెట్టుకోకపోతున్నామో ఎరుగక ఎన్నిసార్లు గర్తించినా కూడా మేము దాని వెంట వెళుతున్న ఆ చిన్నదాన్ని కూడా మేము జయించలేకపోతున్నామయ్యా. ఆ రోజున ఇశ్రాయేలు బలమైన వాగ్దానం కలిగిన వారు, బలమైన ఆత్మచేత అభిషేకించబడిన వారు ఒక్క ఆ ఆజ్ఞ విషయంలో తప్పిపోయి, ఆ బంగారము, వస్త్రము, ఈ భూ సంబంధమైన వాటిని విషయంలో తప్పిపోయి చిన్న పట్టణం మీదనే జయించలేకపోయారు. ఈ రోజున ఒక చిన్న విషయంలో మేము జయించలేకపోతున్నామయ్యా. మాకు బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభు. ఈరోజు నుంచి సినిమాలు, సీరియల్స్ చూడకుండా ఉన్నట్లుగా మా హృదయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకో, మా కళ్ళని మీ స్వాధీనంలో తీసుకో ప్రభువా. దీని ద్వారా నేను నా కుటుంబం శ్రమల పాలు కాకుండా కాపాడు, నన్ను క్షమించు. అలాగే 10వ భాగం విషయంలో మమ్మల్ని క్షమించము. ఇక మీదట తండ్రి ఆ ఆజ్ఞను మేము అనుసరించడానికి అయా మీరే మాకు అవకాశములు కల్పించండి. మీరు మా కొరకు సిద్ధపరిచిన దీవెని మేము అనుభవించినట్లుగా ఈ కార్యం మాలో నెరవేర్చమని అయ్యా మీ సన్నిధిలో మొరపెడుతున్నామని క్షమించండి, మా దోషాలు క్షమించండి. ఎలాగ దశభాగం తీయాలి, ఎలాగ మామూలుగా ఆదివారం తండ్రి మానవుడు ఎలాగనివ్వాలి, ఆ జ్ఞాన వివేకములు నీ ప్రియ పిల్లలందరికీ దయచేయమని ఈ దాసుడు చెప్పిన వాక్యము ఇప్పుడు మా అందరితో మాట్లాడి మా హృదయంలో స్థిరపరిచి, పదిలపరిచి, భద్రపరిచి, మూలంతలుగా ఫలింపచేసి ఇంటి మోసపూరితమైనటువంటి విధానం నడిపిస్తున్న అపవాదికి అనంత నాశనం కలుగునుగాక. మమ్మల్ని ఆజ్ఞ మార్గాన్ని నడిపించి శ్రేష్టమైన దీవెని పొందుకుంటూ ఆ దీవెనని బట్టి నీకు మాత్రం మహిమ కలుగునట్లు మా జీవితాల కుటుంబాలను ఆశీర్వదించమని యేసే నామమున ప్రార్థించి వేడుకొని పొందినాము మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కానుకలు సమర్పించుకుందాము. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు మా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు మా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ముగింపు ప్రార్థన చేసుకొని దైవజీవితం మేము పొందుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బాబు గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. మహాపరిశుద్ధుడా గల దేవా, గొప్ప కృపలో గొప్ప సాయించుదేవా, చక్కని వాక్యము ప్రభా ధ్యానించడం గొప్ప మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు చూస్తున్నాను. సాయంత్రం వచ్చిన బిడ్డలందరూ బట్టి ధ్యానించబడినటువంటి వాక్యము మరి మౌలికంగా ముఖ్య సందేశంగా ప్రభా నేను గ్రహించగలిగినటువంటి మా జీవితానికి ఎంతో మేలు చేసేటువంటి ఆకార జీవితం మరి ఆకార ప్రమాణ జీవితంలో ఎంతో గొప్ప విశ్వాసంగా గొప్ప బలమైనటువంటి నియోజితమైనటువంటి సూచనగా దేశం కోసం యుద్ధాలు చేసినటువంటి అనేక యుద్ధాలు చేసినటువంటి సోల్జర్గా మరి జీవించాడు. మరి ఇశ్రాయేల్ ప్రజల కోసం తన వంతు సర్వీస్ చేశాడు. అలాగే ఈరోజు అనేక మంది విశ్వాసులు కూడా మన జీవితాల్లో మరి చాలా వరకు మరి మన జీవితంలో మంచి ప్రస్థానాన్ని కలిగి ఉన్నప్పటికీ విశ్వాస జీవితాన్ని బలమైనటువంటి జీవితంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మరి ఏదో ఒక బలహీనత వారిని ప్రభావం లోపరుచుకుంటుంది. మరి చిన్న చిన్న ఆశల కోసం, కోరికల కోసం, ఈ లోకాశల కోసం ప్రభావాడు మరి తాను ఏ విధంగా ఈడయ్యాడు, చిన్న చిన్న మరి ఆశల కోసం మరి జీవితాన్ని ఏ విధంగా పతనం చేసుకున్నారు, భవిష్యత్తుని ఏ విధంగా పతనం చేసుకున్నారో మరి మొత్తం శాపం మరి దేశానికే శాపంగా ప్రభావ పరిణమించారు. అనేక మంది ఆహ్వాన విషయంలో 30 మంది యోధులు మరణించారు, ఓటమిని చూశారు. ప్రభాత మరి దోషము, నష్టము వాటిల్లింది. అపమూలము ప్రభావ పాపంలో రావడం జరిగింది. కాబట్టి అదే మాదిరిగా విశ్వాసులైనటువంటి వారు మరి మంచిగా జీవిస్తూ ఉన్నప్పటికీ మరి నాయన వారి జీవిత ప్రస్థానంలో మధ్యలో ప్రభావ విశ్వాస జీవిత ప్రస్థానంలో దారి తొలగి మరి వారికి వ్యక్తిగత జీవితాన్ని మరి శాపగ్రస్తం చేసుకోవడమే కాకుండా మరి 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 కుటుంబం మొత్తానికి కూడా మరి శాపంగా పరిణమించేటువంటి పద్ధతి జరుగుతూ ఉంది. కాబట్టి మేము అలాంటి విధానాన్ని స్వస్తి చెప్పి మరి మార్పు చెందితే, పరివర్తన చెందితే మా ప్రభు ఎంత ప్రేమించే దేవుడు, ఎంతటి పాత్రైనా ప్రేమించే మహోన్నత దేవుడు దేవాలయ వృద్ధుల నుండి, అన్య స్త్రీలో నుండి ప్రభు నువ్వు ఉదయించావు. అలా రాహాబు నుండి ప్రభు ఉదయించావు. వేసే రాహాబు మార్పును ప్రేమిస్తావు, పరివర్తనను ప్రేమిస్తావు. ప్రభు క్షమించే దేవుడు తండ్రి. ప్రభు గొప్ప దేవుడు అయినటువంటి కరుణామయుడు, ప్రేమామయుడు, క్షమించే దేవుడు, రక్షణ ప్రసాదించే దేవుడు అయిన నేను మేము ప్రభు సంపాదించుకొని ప్రభు ఏ విధమైన శాపగ్రస్తమైనటువంటి చిన్న చిన్న వాటికి విషయంలో నష్టపోయే పరిస్థితి లేకుండా ప్రభు మా జీవితాన్ని భద్రంగా రక్షణలో భయభక్తి జీవిత దానంలో కొనసాగి సంపాదించుకొని క్షేమంగా సుభిక్షంగా ప్రభు ఆయా రక్షణ మార్గంలో ప్రయాణం చేసేటువంటి దానికి రక్షణను సుస్థిరం చేసుకునేటువంటి దానికి నిత్య జీవితాన్ని పొందుకునేటువంటి ప్రభు పొందుకునే
సదాకాలం